ఇది ఏం కర్రీ చెప్పు. చేపల పులుసు. ఏమేమి వేసి వండారు ఇందులో? పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఎక్స్పెషల్. పుల చేపల పులుసులాగా ఉంటుంది అయితే. నెక్స్ట్ ఇది గారి, ఉల్లిగారి అండి. చికెన్ కర్రీ. చికెన్లోకి గారి చూసారా, ఇది చికెన్ కర్రీ. ఇంకోటి ఇది మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ తిన్నారంటే ఎర్రెక్కిపోతారు. గట్టిగా మాట్లాడాలి. మటన్ కర్రీ తింటే ఎర్రెక్కిపోతారు. బిర్యానీ, ఈ బిర్యానీ తినడానికి ఫ్రాన్స్ నుంచి వస్తారు. 10 కేజీల రైస్కి 20 కేజీలు పచ్చిరొయ్యలు తీసుకొస్తే 10 కేజీలు అయిందండి పచ్చిరొయ్యలు బిర్యానీ. ఎలా ఉంటుంది పచ్చిరొయ్యలు బిర్యానీ? మీ రావులపాలెం చెప్పు ఒకసారి. ఓకే. వేడి వేడి రైస్, గారి, చాప్ ఫ్రై, నిమ్మకాయలు అయిందో పని అవ్వదు. ఉల్లి చట్నీ ప్యాకెట్ ఎలా పెట్టాను. ఓకే తీసాను. ఇది ఎగ్ ఫ్రై అండి. తింటే గొంతు అడ్డుపడి పడుతుందని మా వాళ్ళు తెలివిగా సగానికి చేశారు. గుడ్డు అయితే డబ్బులు ఎక్కువైపోతాయని ఆఫ్ పెట్టాడు మా అబ్బాయి, తెలివైనడు. ఎలా ఉన్నాయి చెప్పమ్మా. మీరు కూడా రివ్యూలు ఇవ్వండి అమ్మా. కుమారి గారు ఎలా ఉందండి? మా వదిన గారు అయితే తినరు ఈవేళ. చెప్పాలి, వంటలు ఎలా ఉన్నాయి? అడ్డుపడవండి. ఎందుకు వంటలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి. బాగున్నాయా వంటలు? ఓకే ఆగరా ఒకసారి తీరా. ఇది వేడి వేడి ఇడ్లీ. గారి చూపించు. ఉల్లిగారి, ఉప్మా, టమాటా బాత్, చట్నీ, వేడిశనగ గుళ్ళు, కొబ్బరి, వేపిన శనగపప్పు చట్నీ అండి. ఇది అల్లం చట్నీ. ఇది టిఫిన్ చేసిన థమ్స్అప్. చాలా మీరా ఇందుకు టిఫిన్లు ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్పలేదు. చెప్పండి ఒకసారి. టిఫిన్లు చేసిన బాగున్నాయండి టిఫిన్లు? మాట్లాడండి. చాలా బాగున్నాయండి. పెళ్లి కూతురు కూడా మర్యాదలు బాగా చేశారండి. ఇంకా చెప్పాలండి. మీరు రావులపాలెం విశేషాలు ఏంటో చెప్పండి మాకు ఈ చూపులకి. కొంచెం రాంగ్ చెప్పింది వదిన. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టారు. పెట్టేది మేమురా ఈవేళ. పెళ్లి కొడుకు అమ్మాయి రాంగ్ చెప్పినా. బాయ్ అండి అందరికీ. గోదావరి.ముచ్చట్లో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్.